వరకు నేను చేసే పనులను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. యాజ్ ఎ హౌస్ వైఫ్‌గా ఏమేం పనులుంటాయని చూపించబోతున్నాను. అంటే నా రొటీన్‌లో ఎలా ఉంటదని. ఫర్ ష్యూర్ ఇంకా కంపల్సరీ మండే టు సాటర్డే మార్నింగ్ 4కి లెగిసిపోతాను అలారం పెట్టుకుని. క్విక్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చైతే కొంచెం లైట్ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాననమాట. ఇది మాత్రం కంపల్సరీ మండే నుంచి సాటర్డే వరకు ఫాలో అయ్యే రొటీన్ ఇదే. బట్ సండే మాత్రం ఫుల్ చిల్ అయిపోతాను. 7, 8 వరకు అసలు లెగను. ఎందుకంటే బాబు స్కూల్ ఉంటది కాబట్టి. సో, వీకెండ్స్‌లో అయితే చిల్ అవుతాను. అండ్ అలాగే కొంచెం స్కిప్పింగ్, వార్మప్ అయిపోయాక అలాగే అండ్ ఒక 12 సెట్స్ సూర్య నమస్కారాలు చేస్తాను కంపల్సరీగా. బాడీ చాలా ఫ్రీగా ఉంటది. చాలా లైట్ వెయిట్‌గా ఉంటదనమాట. సూర్య నమస్కారం హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే అబ్డోమెన్ ఫ్యాట్ కూడా త్వరగా కరిగిపోద్ది. సో, అలా కొన్ని సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసేసిన తర్వాత ఒక 30 మినిట్స్ వాక్ అయితే కంపల్సరీ చేస్తాననమాట. మార్నింగ్ 4 to 5:15 వరకు అయితే నా వర్కౌట్ అయితే కంపల్సరీ అవుతుంది. 1 హార్, 1½ హార్ అలాగా చేస్తూ ఉంటాను. ఇవాళైతే కరెక్ట్ 4 నుంచి 5:15 దాకా అయితే అయ్యింది. కొంచెం వీడియో షూట్ ఉండడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల అది కూడా కొంచెం పెండింగ్ అయినట్టు అయింది వర్కౌట్ కూడా. సో, అయితే చక్కగా వాకింగ్ కూడా చేసేసాక ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్‌లోకి వెళ్ళిపోతాను. ఇంకా మామ్స్ డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది కదా! సో, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఈలోపైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్‌ని తాగుతాననమాట కూర్చొని. కంపల్సరీగా మార్నింగ్ అలా నైట్ పడుకున్నప్పుడు హాట్ వాటర్ కంపల్సరీ తాగాలి. లేకపోతే నాకు ఆ డే స్టార్ట్ అవ్వదు. మైండ్ అంతా మబ్బు మబ్బుగా ఉంటది. హాట్ వాటర్ తాగితే చాలా కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉండి బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోద్దనమాట. సో, ఇంక హాట్ వాటర్ తాగేసి మీ టైం అయిపోయిందని అనుకోవాలి. ఆ ఒక గంటే నా టైం అనమాట. సో, నెక్స్ట్ అయితే ఇంక లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. హడావిడిగా ఇంక ఇప్పటి నుంచి మనకు రోబోట్‌లాగా పరిగెడుతూ ఉండాలి. ఫస్ట్ అయితే చక్కగా చట్నీ అది ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. దోసలు టిఫిన్ వేద్దామని. అండ్ అలాగే ఈవేళ లంచ్ రెసిపీస్ వచ్చేసరికి బెండి ఫ్రై అండ్ అలాగే పప్పుచారు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్‌గా అయితే ఫస్ట్ వండేస్తాను బాబుకి, తర్వాత మాకు వంట చేస్తాను. సో, ఈవేళ వాడు బెండి ఫ్రై అడిగాడు. సో, ఇంకా ఎందుకు అందరు కలిపి చేసేద్దాం అని చెప్పి అయితే బెండకాయలని బాగా కట్ చేసేసి పోపు వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి చక్కగా పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేస్తాననమాట. ఫ్రై చేసి దాంట్లో నెక్స్ట్ బెండకాయలు అయితే యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. మా అబ్బాయికైతే బెండకాయ ఫ్రై అంటే ఇంకా ప్రాణం. చాలామంది పిల్లలు బెండకాయ, దొండకాయ తినరు కదా! వెజిటబుల్స్ కూడా మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో, అలాగే నెక్స్ట్ ఒక సైడ్ ఏం చేస్తున్నానంటే పప్పుచారుకి పోపు వేసేస్తున్నాను. పప్పుచారు ఎప్పుడైతే వెజిటబుల్స్ ఫ్రై చేసేస్తాను ముందే, ఉడకబెట్టను పప్పుచారుతో పాటు. పప్పు అండ్ చింతపండు కుక్కర్ పెట్టి మిక్సీ చేసేసి నెక్స్ట్ అయితే పోపు దినుసులు వేసేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలే వేస్తున్నాను. ప్లెయిన్ పప్పుచారులో పెడదామని. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాకైతే పప్పుచారులోకి పసుపు, కారం, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకుంటాను. అన్నీ ఫ్రై అయ్యాకైతే మనం గ్రైండ్ చేసిన పప్పు అండ్ వాటర్ కలిపేసి బాగా మరగనిచ్చి ఆఫ్ చేస్తాను అంతే. మీరు కావాలి సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి పొడులు యాడ్ చేయను అనమాట. జస్ట్ ఊరిని ఫ్లేవర్ అయితే కమ్మగా ఉంటుంది అలా మైల్డ్గా పెడితే. అది దీంట్లో ఒక పించ్ ఆఫ్ షుగర్ వేసుకుంటే ఇంకా అన్ని రుచులు సెట్ అయిపోతాయి. పులుపు, కారం, తీపి అన్నీ కలిపితేనే పప్పుచారు అనేది బాగుంటుంది. నెక్స్ట్ పప్పుచారు ఒక పక్కన మరుగుతుంది. ఈలోపైతే మా అబ్బాయికి టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ దోశ వేసేస్తున్నాను. వాడికి ఎప్పుడు ప్లెయిన్ దోశ తినడు, ఎగ్ దోశ తింటాడనమాట. దానికోసం అయితే ఎగ్ దోశ వేస్తున్నాను. ఇది వేసాక ఇంకా వాడిని లేపాలి. సో, ఫస్ట్ అని వాడు పనులు చేసి పక్కన పెట్టేసామంటే లేచిన కాంచి ఇంక వాడిని మనం వాడితోనే ఉండాలి కాబట్టి. సో, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి పక్కన పెట్టేస్తాననమాట. జస్ట్ ఊరిని దోశ వేసి పైన ఎగ్ స్క్రాంబుల్ చేసి కొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను లైట్‌గా. లేకపోతే ఉత్తి పెప్పర్ పౌడర్ వేసి తింటాడు. చాలా మైల్డ్‌గా వేసి 2 సైడ్స్ చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి తింటాడనమాట. ఒకటి కూడా సగం వదిలేస్తాడు. అలాగే కొంచెం పొద్దున్నే కాబట్టి తింటాడు. కరెక్ట్ 6:30కి అయితే లేపుతాననమాట. డైలీ మార్నింగ్ 6:30 కల్లా కంపల్సరీ లేస్తాడు. ఎందుకంటే 7 కల్లా ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి కాబట్టి టైం సెట్ అవ్వదు. 45 మినిట్స్ లోపల రెడీ అయిపోయి చకచకా వెళ్ళిపోవాలన్నమాట. సో, 6:30కి అయితే కంపల్సరీ లేపితే ఒక 5 మినిట్స్‌లో అయితే లెగిసిపోతాడు. ఈలోపు వాడికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా! ఎక్కువ ఇబ్బంది పెట్టినా పిల్లలు పొద్దున్న స్ట్రెస్ అవుట్ అయిపోతారు. తల పట్టేస్తది. ఒకసారి లేపేసి వచ్చేస్తాను. ఈలోపైతే లంచ్ బాక్స్ అనేది చల్లగా అవుద్ది కదా! చల్లారాకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇంకా బెండి ఫ్రై కాబట్టి ఇంక రైస్‌లో కలిపైతే పెట్టేస్తున్నాను. సో, చక్కగా ప్యాక్ చేసేస్తున్నాను. ఈవేళ ఎగ్ దోస కాబట్టి పాలు తాగడం కుదరదు. సో, పాలు కూడా నేను స్కూల్‌కే ప్యాక్ చేస్తున్నాననమాట. అలాంటి సిప్పర్ బాటిల్‌లో వేసేసి స్ట్రా పెట్టేస్తే తాగేస్తాడు. సో, ఇవన్నీ చక్కగా అయితే బ్యాగ్‌లోకి అయితే పెట్టేస్తున్నాను. విత్ 1 వాటర్ బాటిల్ లంచ్ బ్యాగ్ పెట్టేశాను. అండ్ అలాగే బస్సులో తినే స్నాక్స్ మాత్రం విడిగా పెడతాననమాట. లోపలికి కలిపి పెడితే హడావిడిగా పిల్లలు తీసుకోవడానికి అన్నీ పాడేస్తారు కాబట్టి. సో, బస్సులో తినేవి ఒకటే సెపరేట్ ఒక కంపార్ట్మెంట్‌లో పెడుతూ ఉంటాను. అండ్ పాలైతే సైడ్ దాంట్లో పెట్టేస్తాను. వాడికి ఇంక మర్చిపోడు అనమాట. లేకపోతే పాలు తాగడం మర్చిపోతాడు. సో, స్ట్రా చూస్తే వాడికి గుర్తొస్తది. సో, లేచిన వెంటనే కంపల్సరీ యాక్టివిటీ అయితే ఈ మధ్య అయితే చేస్తున్నాడు.
రీసెంట్‌గా యోగా క్లాస్‌తో జాయిన్ అయ్యాడు స్కూల్లో. సో, ఒక 2, 3 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు అయితే కంపల్సరీ చేస్తాడు. లేచిన వెంటనే నేను మాత్రం వదలను. చేపిస్తాననమాట. పిల్లలకి కూడా యాక్టివిటీ ఉండాలి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటదని. అలాగే ఒక 4, 5 రౌండ్స్ వాకింగ్ చేస్తాడు. అండ్ అలా కొన్ని ప్లాంక్స్ చేస్తాడు. అవన్నీ అయిపోయాక చక్కగా టిఫిన్ చేసేసి స్నానం అయితే చేసేసాడు. ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. నేను కూడా వాడిని చక్కగా రెడీ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను స్కిన్‌కి. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి కంపల్సరీ మాయిశ్చరైజర్ ఉండాలండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి స్కిన్ అనేది డ్రై అయిపోద్ది త్వరగా. సో, మాయిశ్చరైజర్ కంపల్సరీ నేను ప్రతి సీజన్‌లో పెడతాను. మర్చిపోకుండా బాడీ అంతా పెడతాను. సో, వాడైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా అయితే వాడిని స్కూల్‌కి పంపేశాను. స్కూల్‌కి పంపిన తర్వాత ఇంకా మామ్ డ్యూటీస్ ఉంటాయి కదా! అదే గిన్నెలయి కడుక్కోవడం, నెక్స్ట్ అలాగే ఇల్లది క్లీన్ చేస్తాననమాట. తుడిచేసి చక్కగా మాప్ కూడా పెట్టేస్తాను. త్వరగా అప్పటికే అయిపోతాయి పనులనమాట. ఎక్కువ డిలే చేయను. వచ్చి రెస్ట్ తీసుకోవడం, కూర్చుంటే ఆ పనులు అలా డిలే అయిపోతాయి. అలాగే ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ కూడా వేస్తాను. ఆ లాండ్రీ కూడా చక్కగా తీసేసి ఎండలో డ్రై అవుట్ చేసేస్తాను. కరెక్ట్‌గా 9 అయ్యేసరికి నా పనులన్నీ అయిపోతాయి అనమాట. త్వరగా డ్రై చేసేసి నెక్స్ట్ నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయాను. అలా కూర్చుని ఉండిపోతే మనకి ఏమవుద్దంటే ఇంకా బద్ధకం వచ్చేసి ఒక గంట, 2 గంటలు అలా టీవీ ముందు కూర్చునిపోతాము. నాకైతే అసలు నచ్చదు. లేజీగా అయితే అస్సలు ఉండకూడదు అనుకుంటాను. సో, లేచి స్నానం చేసిన వెంటనే ఒకసారి అయితే స్వామికి నమస్కారం చేసేసుకొని ఇంకా ఆ రోజంతా అప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తానండి. అప్పటిదాకా అసలు ఏమీ తినను. కుదరదు కూడా కుదరదు. సో, అప్పుడైతే చక్కగా ఇంకా టీవీ పెట్టేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా స్లోగా తింటాననమాట బ్రేక్‌ఫాస్ట్ అనేది. చూసారా ఫ్రెండ్స్, నాదైతే ఇది మార్నింగ్ 4-10 AM రొటీన్ అనమాట. అందరు హౌస్ వైఫ్స్‌కి ఉండే రొటీనే ఇది. సో, మీకు నచ్చితే ఈ వ్లాగ్‌ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. సో, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లీజ్ స్టే ట్యూన్ టు అంజూస్ కిచెన్. థ్యాంక్ యూ.